జై శ్రీరామ్ అందరికి. ఇది రిఫ్లెక్షన్ న్యూస్ ఛానల్ తరఫున థర్డ్ కాన్క్లేవ్ అనేది జరుగుతుంది. ఇది సనాతన ధర్మ బేస్డ్. ఇది ఫస్ట్ వచ్చేసేమో నరసింహస్వామి భగవాన్ పైన అయింది ఇది ప్రోగ్రామ్. సెకండ్ ఏమో సరస్వతి మాత పైన. ఇప్పుడు థర్డ్ ఏమో మనకు హనుమంతుడు పైన ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఇది అవుతుందండి. ఇది కాన్సెప్ట్ ఏంటంటే మన సనాతన ధర్మం గురించి చాలా మందికి అవగాహననే లేదు. ఓకేనా, ఇప్పుడు లాస్ట్ టైం మీరు చూస్తే ఇప్పుడు మన హైదరాబాద్ లో ఈవెంట్స్ అనేవి చాలా జరుగుతున్నాయి. సో దాంట్లో అంటే మీకంటలేను, వేరే న్యూస్ ఛానల్స్ వాళ్ళు వచ్చేసి ర్యాండమ్లీ ఒక పర్సన్ ని పిక్ చేసి రామనవమి ఎందుకు చేస్తారు, మీరు ఉగాది ఎందుకు చేస్తారు అంటే చెప్పలేని పరిస్థితిలో మన వాళ్ళు ఉన్నారు. సో అదే దృష్టిని పెట్టుకొని మా అమోఘ్ దేశపతి అన్న ఇంకా టీం రిఫ్లెక్షన్ టీం వాళ్ళు మన బేసిక్స్, మనది కంట్రీ ఇంకా మన సనాతన ధర్మం దానికి బేసిక్స్ ఏమేమి ఉన్నాయి ఏం కథ అన్నట్టు దీంట్లో క్లారిఫై అనేది జరుగుతుంది. ఇప్పుడు చూస్తే మీరు కూడా కొద్దిగా క్లిప్స్ తీయండి. స్పీకర్స్ ఎవరైతే వచ్చారు అంటే ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్ అనుకుంటున్నారు చాలా మంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఏవైతే నడుస్తుందో యుద్ధం జరుగుతుందో దాని గురించి కూడా అర్థం చేయడం జరుగుతుంది. ఇంకా చిన్న చిన్న పిల్లలకి ఇంకా మనం ఏంటంటే వరల్డ్ లో మన ఇండియా యూత్ ది ఎక్కువ పాపులేషన్ ఉన్నది కంట్రీ మనది ఇండియానే. సో దానికి దృష్టిలో పెట్టుకొని తప్పు దారిలో మన యూత్ అనేది వెళ్ళొద్దు. ఇంకా మన స్కూల్ పిల్లలకి ఇప్పటి నుంచే మనకు ఒకటి మాడ్యూల్ అనేది ఒక మోల్డ్ అనేది చేయాలన్నట్టు ఇది పెద్ద కాన్సెప్ట్ అండి. ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఇది 3 years. ఎవ్రీ ఇయర్ ఇక్కడ పబ్లిక్ అనేది పెరుగుతా ఉన్నది. అంటే పబ్లిక్ కి తెలియదు కదా ఇది ఎట్లా ఉంటది ఏం కదా. వచ్చిన వాళ్ళైతే మాత్రం సాయంత్రం వరకు వెళ్ళరు. సో లాస్ట్ టైం కూడా మాకు సీట్స్ దొరకకుండా చాలా మందికి ప్రాబ్లం అయింది. అదే దృష్టిలో పెట్టుకొని ఈసారి భోజనం కూడా అందరికి అకామిడేషన్ మంచిగా ఇక్కడ ఫెసిలిటీస్ అనేది ఇవ్వడం జరిగిందండి. సనాతన ధర్మం గురించి యువతకు ఎలా అవగాహన కల్పించాలంటే అన్ని విధాలండి. పండుగలు ఉండని, ఇంట్లో విధానం ఉండని, ఇంట్లో పేరెంట్స్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పేరెంట్స్ టు దేర్ చిల్డ్రన్స్. అంటే చాలా మంది వాళ్ళు ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. అంటే జాయింట్ ఫ్యామిలీ నుంచి డిఫరెంట్ అయిపోయి అలాగుండి వాళ్ళ పిల్లలు ఇద్దరు పేరెంట్స్ అనేది వర్కింగ్ అయిపోయినారు. పిల్లగాని పైన ఏమో దృష్టి అనేది పెట్టడం జరుగుతలేదు. సో దాంట్లో ఏమైందంటే తప్పుదారిలా ఆల్వేస్ అందరని కాదు కానీ కొద్ది మంది అట్లా అవుతున్నారు. సో ఇప్పుడు ఈ డ్రగ్స్ అని అది అని ఇదని కొత్తగా దానిపైన దృష్టి పెట్టి మన సనాతన ధర్మం ఏంటి, తప్పు చెయ్యొద్దు, ఇక తప్పుకి మనము ఎంకరేజ్ చేయమన్నట్టు సనాతనం మనకి ఇక్కడ నేర్పిస్తుందండి. ఈ కార్యక్రమం సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు? 100% పడుతుందండి. ఎందుకంటే వి కెన్ సీ లాస్ట్ 2 కాన్క్లేవ్. ఫస్ట్ కాన్క్లేవ్ చూస్తే ఓకే ఉండే పబ్లిక్, సెకండ్ కాన్క్లేవ్ ఇంకా పెరిగిపోయింది, థర్డ్ కూడా అంతే. అంటే ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఒక్కళ్ళకు సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు హీరో కావాలని ఉన్నది, కానీ మన సమాజం గురించి ఏమైనా చేయాలని అయితే ఎవరికి లేదు. సో ఇది ఎట్లా ఫ్లోర్ అంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ దృష్టి క్యాస్ట్ అది దేని ఒకటి లేకుండా అందరినీ మనం ఒకటే తెరపై తేవాలని దీన్ని ఒకటి అదే అండి ఉద్దేశం. భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్స్ మరింత విస్తరించే అవకాశాలు 100% ఉన్నాయండి. 100% ఉండే. ఎందుకంటే మనం అనుకుంటున్నాము అంటే జెన్జీ అని పిల్లలు మారిపోతున్నారు, పిల్లలు చాలా అంటే డ్రగ్స్ దగ్గరికి వెళ్తున్నారు, అదే కానీ ఉన్నదండి సనాతనం ఉన్నది, మంచితనం కూడా ఉన్నది. అర్థమైందా? సో మనకు విత్తనం ఎట్లా పెడితే చెట్టు అనేది అట్లా వస్తుంది అన్నట్టు కాన్సెప్ట్ ఇది. ఓకేనా? సో సనాతన ధర్మం ఇతర మతాలను ఎలా చూస్తుంది, అదే విధంగా ఇతర మతాలు మన సనాతన ధర్మాన్ని ఎలా చూస్తున్నాయి? సో సనాతన ధర్మం నేర్పించేది ఏంటంటే అందరి ధర్మాన్ని రెస్పెక్ట్ చేయండి, ప్రిఫరెన్స్ అనేది మీ ధర్మంకి ఇవ్వండి, అదే అనేది. తో సనాతన ధర్మంలో ఎప్పుడు వేరే రిలీజియన్ కి మీరు రండి, మీరు పైసలు ఇస్తాము, మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని మా సనాతన ధర్మం అయితే చెప్పదండి. రిఫ్లెక్షన్ కాన్క్లేవ్ అనేది ఒక కార్యక్రమం. అమోఘ్ దేశపతి అన్న దీన్ని నిర్వహిస్తుడు. అయితే దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ధర్మం గురించి, వివిధ అంశాల గురించి లోతుగా పరిశీలన చేసిన వ్యక్తుల ద్వారా మనం వాళ్ళ అభిప్రాయాలను మనం తెలుసుకోవడం ఈ రిఫ్లెక్షన్ కాన్క్లేవ్ మెయిన్ ఉద్దేశం. వివిధ అంశాలు అంటే ధర్మం పట్ల మనం ఎట్లా ఉండాలి, ధర్మం గురించి మనం ఏ విధంగా నేర్చుకోవాలి, లోతైన అంశం రాజకీయంగా కూడా లోతైన అంశాలు విశ్లేషణ చేయడానికి చాలా మంది వస్తుంటారు, దాని గురించి చెప్తుంటారు. అదేవిధంగా
ఈ కార్యక్రమం మన అందరి యువత లోపల దేశం పట్ల ధర్మం పట్ల విధేయతను చూపేయడం ఈ కార్యక్రమం యొక్క మెయిన్ ఉద్దేశం. ఈ కార్యక్రమం సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సమాజం పట్ల ఈ కార్యక్రమం మంచి ప్రభావం చూపిస్తుంది. సమాజంలో ఉన్న వ్యక్తులు తీసుకునే విధానం బట్టి ఈ కార్యక్రమం యొక్క ప్రభావం సమాజంలో ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు విస్తరించే అవకాశం ఉందా? భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు విస్తరిస్తేనే సమాజంలో హిందూ ధర్మం పట్ల అవగాహన ఇంకా దీని గురించి క్లారిటీ తెలుస్తుందని నా ఉద్దేశం. యూత్ మన సనాతన ధర్మం గురించి ఎలాంటి అవగాహన యూత్ కి సనాతన ధర్మం పట్ల అవగాహన అంటే అది యూత్ అనేది ఇప్పుడున్న 90% యూత్ కూడా మందు మాదక ద్రవ్యాలు ఇలా విచ్చలవిడిగా తిరగాలి అన్న ఒక ఉద్దేశంతోని యూత్ ఉన్నారు. కానీ ఇప్పుడున్న యూత్ జనరేషన్ కూడా చాలా వరకు మారుతున్నారు. ధర్మం పట్ల అవగాహన తెచ్చుకుంటున్నారు, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని ప్రతి ఒక్క యూత్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు అవగాహన తెచ్చుకుంటున్నారు. ఈ జనరేషన్ కి అర్థమయ్యేలా ఎలాంటి మార్పులు చేస్తున్నారు సనాతన ధర్మంలో? ఈ జనరేషన్ కి అర్థమయ్యే విధంగా ఎలాంటి మార్పులు తీసుకురావాలంటే మనము స్వామీజీలు కానీ గురువులు కానీ వాళ్ళు చెప్పిన మాటలు మనం వింటే మనం మార్చుకోవాలి. మనం ఎవరో ఒక వ్యక్తి నార్మల్ గా ఇన్ఫ్లుయెన్సర్ల మాటలు వినాలి. కానీ ఆ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా మనల్ని ధర్మం పట్ల అవగాహన పరిచే విధంగా వాళ్ళు మనల్ని మోటివేట్ చేసే విధంగా ధర్మం పట్ల మోటివేట్ చేసే విధంగా ఉండాలి. వాళ్ళ స్పీచ్లు కానీ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ మనం మెయిన్ గా స్వామీజీల మాటలు గురువుల మాటలు వింటే మనం ఈ ధర్మం పట్ల అవగాహన పెరుగుతుంది. సనాతన ధర్మం ఇతర మతాలను ఎలా చూస్తుంది, అదే విధంగా ఇతర మతాలు మన సనాతన ధర్మాన్ని ఎలా? మొదటి ఉద్దేశం అన్న సనాతన ధర్మం ఇతర మతాలను ఎప్పుడు కూడా మన హిందువుల్లో ఉన్న మొదటి లక్షణం పరమత సహనం. హిందువుల్లో పరమత సహనం ఉంది కాబట్టి వేరే మతాల వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ హిందువులను నాశనం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికీ కూడా చాలా వరకు హిందువులని నాశనం చేయాలని వేరే మతాల వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఒకటి వాళ్ళ మతానికి మన మతానికి డిఫరెంట్ ఏంటంటే మన మతంలో ఉన్న మత స్వేచ్ఛ గాని సహనం వాళ్ళ మతంలో లేదు. వాళ్ళ మతం ఎప్పుడు కూడా ఈ హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనే విధంగా చూస్తుంది. కానీ ఆ మతాలు అనుకున్నా కూడా హిందూ ధర్మాన్ని ఈ దేశాన్ని నాశనం చేయలేదు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రిఫ్లెక్షన్ భారత్ అనే ఈ కాన్క్లూడ్ 2026 లో ఇది 3వది. అయితే అమోఘ్ దేశ్పతి అన్న చేస్తున్న ఇది ఒక పెద్ద అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎందరో ప్రముఖులు, పెద్దలు, గురువులు చాలా మంది వచ్చి మన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికే ఇలాంటి కాన్క్లేవ్లు నిర్వహిస్తున్నారు. సనాతన ధర్మం గురించి యువతకు ఎలా అవగాహన కల్పించాలనుకున్నారు? మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి వారు ఇచ్చే సూచనలే మాకు ఆదర్శం యువతకు. ఈ కార్యక్రమం సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు? మంచి ప్రభావమే చూపిస్తుంది. మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి వేదికలు చాలా అవసరం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తూ ఉంటేనే యువతకు ఎంతో ఆదర్శం కలుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు విస్తరించే అవకాశం ఉందా? ఖచ్చితంగా విస్తరించుతాయి. ఇలాంటి కాన్క్లేవ్లు జరగడం వల్లనే హిందూ ధర్మంకి ఒక ధైర్యము అనేది తోడ్పడుతుంది. ఈ జనరేషన్ కి సనాతన ధర్మం గురించి అర్థమయ్యేలా ఎలాంటి మార్పులు తీసుకురావాలంటే? మంచి మార్పులే. ప్రస్తుతం హిందుత్వం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కలుగుతుంది. మార్పు అనేది ప్రజల్లోనే మీరు చూస్తారు. సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాల వలన హిందువులు కూడా ఐక్యంగా తయారై ఎటువంటి మన పైన దాడులు జరిగినా కూడా దాన్ని అరికట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఉండడం వల్ల మనకు చాలా 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 మన యూత్ కూడా రిఫ్లెక్ట్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాం. ఈ కార్యక్రమం సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మన హిందువులు ఐక్యంగా ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా అవసరము. ప్రతి ఒక్క యువతకు కూడా ఇటువంటి కార్యక్రమాలతోటి వాళ్ళు చైతన్యం అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఉంటేనే యువత చాలా ముందుకెళ్తుంది. మన ధర్మం పైన జరుగుతున్న దాడులను అడ్డుకుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. గత కొన్ని రోజులుగా ఇక్కడ విషయం మన హిందూ గుళ్ళపై చాలా దాడులు జరుగుతాయి. దాంట్లో అడ్డుకోవాలంటే ఏం చేస్తారు? ఈక్వాలిటీ ఎట్లా రావాలి మన హిందువుల్లో? అటువంటి ఏదైతే మనకి ఇప్పుడు ధర్మం పైన, ఈ సనాతన ధర్మం పైన మనకు అవగాహన ఉంటేనే మనము మన ఏదైతే మన గుళ్ళ మీద కానీ మన యొక్క అమ్మాయిల మీద కానీ ఏదైతే లవ్ చేయదు కానీ మత మార్పిళ్ళ విషయంలో కానీ మనము చేసుకోగలుగుతామని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే
ఇప్పుడున్న జనరేషన్ కి సనాతన ధర్మం గురించి అర్థమయ్యేలా ఎలాంటి మార్పులు తీసుకురావాలంటే? ఏదైతే మనము పిల్లలకు భగవద్గీతతో పాటు మన యొక్క ఏదైతే విశ్వ హిందూ పరిషత్ కానీ సంఘ కానీ అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మనకు సనాతన ధర్మ విషయంలో మనము శాఖ కానీ సత్సంగ కానీ ఇటువంటి కార్యక్రమాలు పిల్లలకి ఇప్పటి నుంచే ఇటువంటి కార్యక్రమాల మీద మనము అవగాహన కల్పిస్తే మళ్ళీ తర్వాత మన పైన ఎటువంటి అంటే దాడులు కానీ జరగకుండా ఆపగలుగుతామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు సనాతన ధర్మం ఇతర మతాలను ఎలా చూస్తుంది, అదే విధంగా ఇతర మతాలు మన సనాతన ధర్మాన్ని ఎలా చూస్తుంది? ఏదైతే మన ధర్మం పైన ఇతర మతస్థులు ఏదో మనకు డబ్బు ఆమోహం కానీ ప్లస్ ఆరోగ్య విషయాల్లో కానీ మనల్ని చొరవ చేసుకొని మనకు మత మార్పుల్లో చేయడం జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి మనము విషయాలను కాపాడాలంటే మనం సనాతన ధర్మాన్ని మన పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి మనం పిల్లలకు కూడా మన ఈ సనాతన హిందూ ధర్మం గురించి తెలియజేసే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఈ కార్యక్రమం బేసికల్గా నా పేరు వచ్చేసి వినాయక్ అండి. నేను గత సంవత్సరం జరిగినటువంటి సెకండ్ కాంక్లేవ్ కూడా అటెండ్ అయ్యాను అండ్ ఇప్పుడు కూడా థర్డ్ కాంక్లేవ్ అటెండ్ అవుతున్నాను. దీనివల్ల ఏం జరుగుతుందంటే మన వాళ్ళకు మన నుంచి ప్రోత్సాహం జరగడం కోసం అనేది ఇట్లాంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే సనాతన ధర్మం నుంచి వచ్చి చాలా మంది ఎక్కడెక్కడో క్షేత్ర స్థాయిలో పనిచేస్తారు, కానీ వాళ్ళకి ఎటువంటి గుర్తింపు ఉండదు. అలాంటి గుర్తింపు కోసమే ఇట్లాంటి కార్యక్రమాలు రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఇందులో ఇచ్చిన అవార్డులు ఇస్తున్నారు చూసారా, ఎందుకనంటే వాళ్ళు క్షేత్ర స్థాయిలో పనిచేసినటువంటి కార్యకర్తలు వాళ్ళకు కూడా ఇస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ప్రోత్సాహం వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఇట్లాంటి వస్తే వాళ్ళు కూడా వ్యాప్తి చెందిస్తారు. అందుకోసమే సనాతన ధర్మము దాని పైనటువంటి మొత్తం విశ్లేషణ జరగాలి అని అంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా జరగాలని నేను కోరుకుంటున్నాను. సనాతన ధర్మం గురించి యువతకి ఎలా అవగాహన కల్పించాలని? ఎస్, సనాతన ధర్మము ఇప్పుడైతే ఉన్న యువతకి చాలా మందికి ఏంటంటే సోషల్ మీడియాలో ఏదో రీల్స్ చూడడము అది చేస్తున్నారు, కానీ దానివల్ల చాలా ముప్పు ఉంది. ఎందుకనంటే అటు ఎటువంటి ఉపయోగం లేనటువంటి రీల్స్ చూడడం వల్ల మనకి ఇది ఉండదు. సో సనాతన ధర్మము అని నేర్పామని అనుకోండి, మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడు గుళ్ళపైనటువంటి అఘాయిత్యాలు కానివ్వండి, మహిళలపై జరుగుతున్నట్టు మొన్న ఢిల్లీకి సంబంధించిన కేసు కూడా మనకు తెలుసు కదా. ఏ చిన్న ఒక ఇష్యూతోని కావాలి అందరు కలిసి చేయడం ద్వారా దాన్ని ఎంతవరకు జరిగిందో తెలుసారు కదా. ఇట్లాంటివన్నీ చూసారనుకోండి యువత, రేపు ప్రొద్దున మన ఇంటికి వచ్చినప్పుడు మనమైనా రక్షించుకోవాలనేది మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి కొన్ని రోజులు ఎక్కడ హిందూ గుళ్ళపై చాలా దాడులు. అవునండి, ఎస్. అడ్డుకోవాలంటే ఎలాంటి మార్పులు? ఎప్పుడైనా మన గుళ్ళు మనము కాపాడుకోవాలి. ఎందుకంటే మన గుడి ఉంటేనే మనకు దానికి సంబంధించినటువంటి మన సనాతనం అక్కడనే నేర్పించబడుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ గుళ్ళని కాపాడుకోవాలి. అయితే ఈ గుళ్ళ పైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఎవరు చేస్తున్నారు? ఈ మ్లేచ్ఛ మతాలే చేస్తాయి. ఎప్పుడైనా ఈ మ్లేచ్ఛ మతాలతో పాటు కొన్ని రకాలైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా చేస్తున్నారు. వీళ్ళ నుంచి మనం చేయాలని అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న యూత్ ని మాత్రం మనం బలపరుచుకోవాలి. వాళ్ళకి తెలియజేయాలి ఆ దేవాలయాల గొప్పతనము, మనకు అసలు మన సనాతనం యొక్క గొప్పతనం వాళ్ళకి తెలిసాను అనుకోండి, నిజంగా అక్కడ ఎటువంటి దాడులు జరగకుండా మనం చూసుకోవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు విస్తరించే అవకాశం ఖచ్చితంగా అండి. ఇలాంటి కార్యక్రమాలు విస్తరించాలి. ఎందుకనంటే ఇక్కడికి వచ్చినటువంటి చాలా మహా ఉన్నారు ఇక్కడ మనకు చాలా మంది. వాళ్ళు ఇచ్చినటువంటి సందేశము అది ప్రతిదీ ఏంటంటే 3 ఉంటాయండి. ఒకటి ఏంటంటే సాత్వికంగా తీసుకునేటి సాత్వికంగా తీసుకోవాలి, తామసంగా తీసుకునేటి తామసంగా తీసుకోవాలి, రజసంగా ఉన్నటువంటి రజసంగా తీసుకోవాలి. అట్లాంటి 3 రకాలైనటువంటి పద్ధతుల్లో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నట్టు కాంక్రీట్ లో విచ్చేస్తున్నటువంటి ఇప్పుడు కూడా అతిథులు అందరూ కూడా ఈ 3 రకాల సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సాత్వికంగా వెళ్ళాలనుకోండి మనకు గురువు అలాంటి వాళ్ళు కావాలి, తామసంగా వెళ్ళాలంటే మనకు ఉన్నటువంటి ఇక్కడ నాలేరు తెలియాలి, రజసంగా ఉండాలని అంటే మన హిందుత్వంపై పోరాటం చేసే చాలా మంది ఇప్పుడు ఉన్నారండి. వాళ్ళ ఉపన్యాసాలు కూడా మనకు కావాలి. ఎందుకంటే ధర్మంపై జరుగుతున్నటువంటి ఇప్పుడు ఈ మత మార్పిడులు కానీ లవ్ జిహాదులు కానీ దాని గురించి తెలియాలంటే పోరాటం జరగాలి. క్షేత్రస్థాయి నుంచి పోరాటం జరిగితేనే దీనికి మనం బలమైనటువంటి చేస్తాం. కానీ ఒకటి ఏంటంటే ఎన్ని జరిగినా ఎన్ని చేసినా సనాతనం ఎప్పటికీ నిలుస్తుందండి.